ఓకే ఎంకరేజ్ చేయండి అమ్మ చెప్పండి. నెక్స్ట్ ఇంకొకరు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సంబరాలు చేసుకోవడం దగ్గరికి పెట్టాను అవడి నుంచి ఆకాశం వరకు ఎదిగిన మహిళ అన్ని రంగాలలో కూడా ముందుంటుంది. దీనికి కారణమైన ఈరోజు మేము మహిళా కాంగ్రెస్ ముఖ్యంగా వివిధ రంగాలలో ఉన్న మహిళలకి మేము సన్మానం చేసుకొని కేక్ కట్ చేసుకోవడం జరిగింది. మహిళ అంటేనే మల్టీ టాలెంట్. కొంచెం కష్టపడి పైకొచ్చిన మహిళలందరికీ కూడా మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మహిళలందరూ కూడా మేమందరూ నేను చెప్పేది ఒకటే, మహిళలందరూ కూడా రాజకీయంగా కూడా అన్ని రంగాల్లో పోటీ పడుతున్నారు, అన్ని రంగాల్లో వస్తున్నారు పురుషులతో సమానంగా. రాజకీయాల్లో కూడా 50% రిజర్వేషన్ అయ్యి మీరందరూ గెలిచినప్పటికీ కూడా రాజకీయంగా ఇంకా చైతన్యవంతులు కావచ్చు. మహిళలందరికీ ఒకటి కోరుకునేది ఒక్కటే, నేను రాజకీయంగా చైతన్యవంతులై చట్టసభల్లో మనం కూడా మహిళలను కూడా మన చట్టాలని మనమే చేసుకునేంత విధంగా ఎదిగినప్పుడే మహిళా సాధికారత పూర్తి స్థాయిలో అవుతుందని చెప్పేసి నా ఉద్దేశం. అదేవిధంగా మహిళలు కూడా గెలిచిన మహిళలు కూడా ఇంకా భర్త చాటునే ఉండకుండా 50% రిజర్వేషన్తో గెలిచిన సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ ఎవరైనా ఇప్పటికైనా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ ఓన్ డిసిషన్స్తోనే బయటకు వచ్చి వాళ్ళే సంస్థాగతమైన నిర్ణయాలు తీసుకునే అంత విధంగా ఎదగాలని చెప్పి ఈ మహిళా సందర్భంగా నేను కోరుకుంటున్నాను మహిళలందరినీ. ఒకటే విషయం, నేను జనరల్లోనే 2 సార్లు గెలిచాను. ఎంపీటీసీగా జనరల్లో గెలిచాను, సర్పంచ్గా జనరల్లో గెలిచాను. కానీ పూర్తి స్థాయిలో నేనే ప్రతిదీ కూడా చేసుకోగలను. నా విధంగానే స్థానిక సంస్థలో గెలిచిన మహిళలు కూడా ముందుకు రావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, అదే కాకుండా మా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మన గ్యారంటీలలో కూడా మాకు మహిళలకు సంబంధించినవి 4 ఎక్కువగా ఉన్నాయి. ఎప్పుడైనా మహిళా పక్షపాతి అయినానికి మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెప్పి మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం. మరొకసారి మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం